వీడియోస్లో మనం అహం మెడిటేషన్కి స్వాగతం. ఇంతకుముందు వీడియోలో మనం శరీరాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేసి తెలుసుకున్నాము. తర్వాత మనం మన మనసుని, మన బుద్ధిని మన అదుపులోకి తెచ్చుకోవడం కోసం మెడిటేషన్ సాధనలో మన పంచేంద్రియాలని ఎలా ఉపయోగించుకోవాలో మనం ప్రాక్టీస్ చేస్తున్నాము. అందులో భాగంగా మొదటగా మనం మన శ్వాసక్రియ పైన, మన ముక్కు పైన ధ్యాస పెట్టాము. ఇక రెండవది అంటే పంచభూతాల్లోని రెండవ ఎలిమెంట్ ఇది జలం. జలానికి మన శరీరంలో ప్రతీక నాలుక. నాలుక మన జలాన్ని సూచిస్తుంది. ఇప్పుడు మనం మన నాలుకని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకుందాం. మొదటగా పంచభూతాల్లోని రెండవదైన జలాన్ని కంట్రోల్ చేయడం కోసం మనం దాని లక్షణాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా వస్తువు మనం దాని రుచిని తెలుసుకోవడం కోసం మన నాలుకని ఉపయోగిస్తాం. ఎప్పుడైతే మన నాలుక ద్వారా ఒక వస్తువు యొక్క రుచిని మనం తెలుసుకుంటామో దాని లక్షణాలు మనకు తెలుస్తాయి. ఇది ఎలాగో అలాగే మన మెడిటేషన్కి, మన సాధనకి ఈ నాలుకను, రుచిని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో భాగంగా మనం మన నాలుకని అబ్జర్వ్ చేయాలి. అది ఎలాంటి రుచులను ఇష్టపడుతుంది, ఎలాంటి రుచులని అసహ్యించుకుంటుంది అనేసి గమనించడం ప్రారంభించాలి. మనం అబ్జర్వ్ చేసినప్పుడు కొంతమందికి కాకరకాయ అంటే అసలు నచ్చదు, కొంతమందికి స్వీట్స్ కూడా నచ్చవు. అలాగే కొంతమంది కొన్ని పండ్లను కానీ వస్తువులను కానీ చాలా ఇష్టంగా తింటారు, పదార్థాలను కానీ చాలా ఇష్టంగా తింటారు. దానికి కారణం ఏంటి? మన నాలుక రుచి చూడడానికి మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. కానీ ఏది మనకు నచ్చుతుంది, ఏది నచ్చదు అనేసి మన జ్ఞానం, మన బాడీ, మన ఆలోచనలు డిసైడ్ చేస్తాయి. ఇదే మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం. ఇందులో వచ్చేసి మన శరీరంలోని నాలుకను అలాగే జలతత్వాన్ని కంట్రోల్ చేయడం కోసం మనం మన రుచుల మీద కంట్రోల్ చేయడం తెలుసుకోవాలి. ఇందుకోసం మనం ముఖ్యంగా రెండు పనులు చేయాల్సి ఉంటుంది. అందులో ఒకటి, ఎలాంటి రుచులను మనం ఏ విధంగా ఆస్వాదిస్తున్నాం తెలుసుకోవాలి. ఏ వస్తువులని, ఏ పదార్థాలని ఇష్టంగా తింటున్నాం, ఏ పదార్థాలని ఇష్టం లేకుండా తింటున్నాం. ఈ విషయం తెలుసుకున్నప్పుడు మనం ఆ వస్తువుల యొక్క లక్షణాలను మార్చి, వాటిని స్వభావాన్ని మార్చి మన ఆలోచనల్ని మార్చడానికి వీలుంటుంది. ఇక రెండవది, ఆ విషయాల పట్ల ఆసక్తిని తగ్గించుకోవడం. కొంతమంది అంటారు, నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం, నేను ఎక్కువగా తింటాను అని. ఎప్పుడైతే వాటిని మనం కంట్రోల్ చేయగలుగుతామో అప్పుడే దాని నుండి, మన బానిసత్వం నుంచి మనం మన బాడీని కంట్రోల్ చేయడానికి వీలుంటుంది. మనం ఈ బాడీని, ఈ పదార్థాలని ఎందుకు కంట్రోల్ చేయాలంటే దీని ద్వారా మన మనసుని, మన బుద్ధిని కూడా మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఏ విధంగా అంటే మీరు గమనించినప్పుడు చూడండి, ఒకరికి షుగర్ వచ్చిందని చెప్పేసి స్వీట్స్ తినకు అంటే వారు తినకుండా ఉండలేరు. అది ఆ నాలుక ప్రభావం కాదు, వారి ఆలోచన, మనసు యొక్క ప్రభావం. ఎప్పుడైతే మనం మనసుని, బుద్ధిని కంట్రోల్ చేయాలనుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా మనం కంట్రోల్ చేయాల్సింది మన నాలుకని, దాని లక్షణాలని. ఎప్పుడైతే రుచి మీద మీకు ఆసక్తి తగ్గుతుందో అప్పుడు మీరు రుచిని, ఆ వస్తువుని ఇష్టపడడం తగ్గిస్తారు. అప్పుడు మీరు ఆ వస్తువుకి బానిసవ్వకుండా దాని నుండి మీరు విముక్తి పొందుతారు. ఎప్పుడైతే పదార్థాల నుండి, ఆకలి నుండి మీరు విముక్తి పొందుతారో అప్పుడు మీ మనసు, బుద్ధి మీ కంట్రోల్లోకి రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే మనం పదార్థం యొక్క సువాసనని కంట్రోల్ చేయడం కోసం మన ముక్కుని ఎలాగ అయితే అదుపు చేస్తున్నామో అదేవిధంగా మన నాలుకని ఇక మీదట అదుపు చేయడం ప్రాక్టీస్ చేస్తాము. దానిలో మనం ఇక నుంచి చేయాల్సిన పనులు, ప్రతి పదార్థాన్ని రుచి చూడడం, ఆ రుచి మనకు నచ్చుతుందా లేదా అని గమనించడం. తరువాత ఆ పదార్థాలని వేరు చేయడం. ఏ పదార్థం ఎంతవరకు మనకు నచ్చుతుంది, ఏ పదార్థం మనకి ఎంతవరకు నచ్చట్లేదు, దాని లక్షణాలు ఏంటి, అది పుల్లగా ఉండడం వల్ల నచ్చుతుందా లేదా తీయగా ఉండడం వల్ల నచ్చుతుందా లేదా కారంగా ఉండడం వల్ల నచ్చుతుందా. ఈ విషయం మనకు తెలిసినప్పుడు మనం దేనికి ఎక్కువగా ఆధారపడుతున్నాము, దేనికి ఎక్కువగా బానిస అవుతున్నామో మనకు తెలుస్తుంది. అప్పుడు ఆ పదార్థాల రుచిని
వ్యతిరేకంగా ఉండే పదార్థాలను కొంచెం కొంచెం తీసుకోవడం ప్రాక్టీస్ చేస్తాము. అలా తీసుకోవడం వల్ల ఏంటంటే తినగ తినగ వేంబు తీయనుండు అంటారు కదా. అదేవిధంగా మనం పదార్థాలలోని వ్యత్యాసాలని డిఫైన్ చేస్తూ వాటిని కంట్రోల్ చేస్తాము. ఇలా చేయడం వల్ల మనసుకి బుద్ధికి వాటి గురించి ఆలోచన ఉండదు. ఉదాహరణకి ఒక పిల్లాడిని చూడండి, వాడికి ఒక వస్తువు రుచి తెలియనంత వరకు దాని గురించి వాడు ఆలోచించాడు. కానీ ఎప్పుడైతే దాని రుచి తెలుస్తుందో దాని మీద తనకి ఒక మోహం పెరిగిపోతుంది. దానిని కంట్రోల్ చేయడం కోసం మన మనసుని బుద్ధిని ఎలా కంట్రోల్ చేయాలో మనం ఎదిగే కొద్దీ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పటి నుంచి మనం వస్తువుల మీద, అదే పదార్థాల మీద మన డిపెండెన్సీ, మన ఆధారాన్ని తగ్గించుకుంటూ వస్తువుల తత్వాలని తెలుసుకుంటూ మన నాలుకని, తద్వారా మనసుని బుద్ధిని కంట్రోల్ చేయడం ఎలాగో ప్రాక్టీస్ చేస్తూ వాటి నుంచి మన ఆలోచనల్ని కానీ మన ఉద్దేశాలను కానీ మార్చుకుంటూ వాటిని మన కంట్రోల్లో తెచ్చుకోవడం ప్రాక్టీస్ చేస్తాము. ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉన్న కొద్దీ మన ముక్కు, మన నోరు మన కంట్రోల్లోకి వస్తాయి. అంటే మన శ్వాసక్రియ కానీ లేదా మన రుచి కానీ. ఈ విధంగా మనం మన నాలుక ద్వారా రుచిని కంట్రోల్ చేస్తూ మన ఆకలి మీద, అలాగే మన మనసు మీద, మన బుద్ధి మీద పట్టు సాధించి మన యోగా మెడిటేషన్లో ఇంకా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మన శరీరానికి, ప్రకృతికి సంబంధమైన 3వ ఎలిమెంట్ అగ్ని. ఈ అగ్ని గురించి తెలుసుకుందాం. అగ్నికి సంబంధించిన అవయవం మన శరీరంలో కళ్ళు. కళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి, వాటి ద్వారా అగ్నిని, అలాగే మన మనసుకి బుద్ధికి ఉన్న సంబంధాన్ని ఎలా కంట్రోల్ చేయాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు ఇంతకుముందు తెలుసుకున్న శ్వాస ద్వారా, ముక్కు ద్వారా శ్వాసని, అలాగే నాలుక ద్వారా రుచిని ఎలా కంట్రోల్ చేయగలమో అదేవిధంగా కళ్ళ ద్వారా అగ్నిని కూడా కంట్రోల్ చేస్తూ మన మనసుని బుద్ధిని మన ఆధీనంలోకి తెచ్చుకోవడం ప్రాక్టీస్ చేస్తాము. స్వస్తి. నమస్కారం.